దినోత్సవం రోజున అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో ప్యారంపల్లెకు చెందినటువంటి గౌతమి పైన యాసిడ్ దాడికి పాల్పడ్డాడు నిందితుడు. ఏకంగా తన ప్రేమ వ్యవహారం నడిపించినటువంటి ఆ వ్యక్తి, ప్రేమాయణం సాగించిన ఆ వ్యక్తే దాడి చేసినట్టు తెలుస్తోంది. ప్రియుడే దాడి చేశాడు. అయితే దాడే కాదు, యాసిడ్తో దాడి చేయడమే కాకుండా తలపై కత్తితో కూడా పొడిచినట్టు తెలుస్తోంది. మొహంపై యాసిడ్ పోసాడు, తలపై చాలా బలంగా కత్తితో పొడిచాడు ఆ నిందితుడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యత్నానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. నిందితుడు మదనపల్లె అమ్మ చెరువు మిట్టకు చెందినటువంటి గణేష్ గా గుర్తించారు పోలీసులు. గణేష్ గౌతమికి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. గౌతమికి పెళ్లి కుదరడంతో దాడి చేశాడు గణేష్. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు ప్రస్తుతం గౌతమిని. పక్క తమ్ముడు ప్రేమికుల దినోత్సవం రోజున ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా ఆ అమ్మాయితోనే ప్రేమ వ్యవహారం కొనసాగించినటువంటి గణేష్ గౌతమి పైన కత్తితో దాడి చేసి యాసిడ్ పోసి చంపేయబోయాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి వేరొకరితో వివాహం కుదిరింది. తనని వదిలేసి ఇంకొకరు వివాహం చేసుకుంటావా, నన్నే మోసగిస్తావా, నన్ను ఈ రకంగా ప్రేమ మాయలో ముంచేసి నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటామంటూ ఆగ్రహానికి గురైనటువంటి ఆ గణేష్ ఆ అమ్మాయి పైన యాసిడ్తో దాడి చేసి కత్తితో చాలా బలంగా తలపై పొడిచాడు. ఇప్పుడు ప్రజెంట్ గౌతమిని ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముఖం పూర్తిగా కూడా యాసిడ్ దాడి కారణంగా కాలిపోయింది. చాలా బలంగా కత్తితో తలపై దాడి చేయడంతో తీవ్రమైన రక్తస్రావం కూడా అయింది. ఆ తర్వాత తాను కూడా చనిపోతానని చెప్పి నిర్ణయించుకున్నటువంటి గణేష్ అనే వ్యక్తి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అదే స్పాట్ లో దాడి చేసి యాసిడ్ పోసి వెంటనే ఆయన కూడా ఆత్మహత్యం చేసినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ ఆయనని ఆసుపత్రికి తరలించారు. ఇక మొహంపై యాసిడ్ పడడంతో మొహం అంతా కాలిపోయింది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలని. గౌతమి మొహం మనకు కొంత బ్లర్గా కనబడుతుంది. ఆ దృశ్యాలు మీకు చాలా క్లియర్గా చూపించలేకపోతున్నాము. సో ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిందితుడు మదనపల్లె అమ్మ చెరువు మిట్టకు చెందినటువంటి గణేష్ గా గుర్తించారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య అంతా బాగానే ఉంది, ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఆ ప్రేమ వ్యవహారంలో ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత గణేష్ని కాదని గౌతమికి వేరే సంబంధాన్ని కుదిర్చారు, వేరే వివాహం కోసం నిశ్చయించారు ఇంట్లో పెద్దలు. సో దాదాపుగా వివాహం కూడా నిశ్చయమైంది. వేరే ఒక వ్యక్తిని నన్ను కాదని మనం వదిలేసి వేరే వారిని పెళ్లి చేసుకుంటామని చెప్పి గణేష్ ఈ దారుణానికి పాల్పడేట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అయితే గణేష్ కూడా కొంత ప్రాణాపరిస్థితుల్లో తెలుస్తుంది. ఆయన కూడా ఆత్మహత్యానికి పాల్పడిన నేపథ్యంలో ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరోవైపు గౌతమి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తలపై కత్తితో దాడి చేయడం అని అంటే చాలా చంపేయబోయడానికి చాలా క్లియర్గా అర్థమవుతోంది. మొహంపై యాసిడ్ పోసి తలపై కత్తితో దాడి చేసి గౌతమిని చంపేయబోయాడు గణేష్ అనే వ్యక్తి. ఎస్, మరిన్ని అప్డేట్స్ సురేష్ అందిస్తారు. ఎస్ సురేష్, ఏం జరిగింది? ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? ముఖ్యంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఎన్ని రోజులుగా సాగింది? ఇప్పుడు గణేష్ ఈ నిర్వాకానికి పాల్పడడం గల కారణం ఏంటి? ఏదైతే అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో ఇవాళ ప్రేమికుల రోజున ఒక సంచలనమైనటువంటి రైట్, గణేష్ గౌతమికి మధ్య కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం కొనసాగింది. అంతా సవ్యంగానే ఉంది. కానీ పెద్దలు గౌతమికి వేరే ఒక సంబంధాన్ని కుదిర్చారు. ఆయనతో వివాహం నిశ్చయమైంది. వివాహం చేసుకోబోతోంది గౌతమి అని తెలిసినటువంటి గణేష్ వెంటనే తనను కాదని గణేష్ని కాదని గౌతమి వేరే వివాహం చేసుకోవడం నిర్ణయం కావడంతో గణేష్ గౌతమి పైన కత్తితో దాడి చేసి తలపై కత్తితో పొడిచి ఆ తర్వాత మొహంపై యాసిడ్ పోసి అక్కడి నుంచి వెళ్ళిపోయి మరొక చోట ఆయన కూడా ఆత్మహత్యానికి పాల్పడి తెలుస్తోంది. సో మొత్తం మీద గణేష్ పరిస్థితి, గౌతమ్ ఇద్దరి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. ప్రేమికుల దినోత్సవం రోజు ఈ ఘటన జరగడంతో ఒకసారిగా ఆ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. ఎస్, మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన గౌతమికి సంబంధించి ఆ దృశ్యాలను చూడొచ్చు. ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో జరిగింది ఈ దారుణమైన ఘటన. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో ప్యారంపల్లెకు చెందినటువంటి గౌతమి 23 సంవత్సరాలు మాత్రమే. ఆమె పైన ఇప్పుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు గణేష్ అనే వ్యక్తి. యాసిడ్ దాడితో పాటుగా తలపై కత్తితో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఆసుపత్రికి తరలించారు. ప్రజెంట్ గణేష్ కూడా ఆత్మహత్యానికి పాల్పడి తెలుస్తోంది. ఎస్, అప్డేట్ సురేష్ అందిస్తారు. సురేష్, సో గౌతమికి గణేష్కి మధ్య ఎన్ని రోజులుగా ఈ ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది? ఇప్పుడు గణేష్కి ఎందుకు ఈ గౌతమి పైన దాడి చేయాల్సి వచ్చింది? ప్రేమ వ్యవహారం అడ్డుగా ఉందా? పెద్దలకి ఈ విషయం తెలుసా?
ఏదైతే మనం ఇవాళ చూస్తున్న ప్రేమికుల దినోత్సవం రోజు ఓ ప్రేమ ఉమాది ప్రియురాలపైన దాడి చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే వీరు ఇరువురు కూడా గత 1.5 సంవత్సరం పైగా ఈ ఇల్లు ప్రయాణం సాగుతుందని చెప్పాలి. అయితే ఏదైతే ఆ అమ్మాయి ఈ నెల 7వ తారీఖున అమ్మాయికి పెళ్లి కూడా కన్ఫర్మ్ చేస్తూ నిశ్చితార్థమైనటువంటి పరిస్థితి. ఏదైతే ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోవడం పట్ల జీర్ణించక దాడి చేయాలనేసి కూడా ఇప్పటి నుంచో వ్యూహం పొందాడు. అయితే ఇవాళే అతను ఎంచుకున్నట్టుగా కూడా మనం ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే ప్రేమికుల దినోత్సవం రోజే ఎంత చేలుస్తానంటూ కూడా అతను బెదిరించినట్టుగా కూడా ప్రాథమికంగా కొంతమంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే అమ్మాయి పట్ల అతి క్రూరంగా ఏదైతే కత్తితో దాడి చేసి తలపై యాసిడ్ కూడా పోసినటువంటి పరిస్థితి. అమ్మాయికి తీవ్ర రక్తస్రావం అవుతున్నటువంటి పరిస్థితి. చాలా సీరియస్ కండిషన్ లో మదనపల్లి హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే దాడి చేసినటువంటి ఆ వ్యక్తి నాకు దక్కన అమ్మాయి ఇంతవరకు దక్కకూడదన్న ఒక ఉక్రోషం, ఒక ప్రేమ ఉమాదతనంతో ఈ యొక్క చర్యకు పాల్పడినట్టుగా కూడా మనం భావించాలి. అతను కూడా పాయిజన్ తీసుకొని ఏదో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా కూడా ప్రాథమిక మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ యొక్క సంఘటన పట్ల ఒక్కసారిగా మదనపల్లి జిల్లా అంతా కూడా ఉలిక్కిపడిందనే చెప్పాలి. ఏదైతే ఇవాళ ప్రేమికుల దినోత్సవం రోజున ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల అంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఆ యొక్క ప్రాంతంలో ఏర్పడిందని చెప్పాలి. ఏదైతే ఇవాళ మార్నింగ్ వాళ్ళ ఇంటి వద్ద అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న పాలు ఏదైతే పాల్ సెంటర్ పోసే వెళ్ళేదానికి వెళ్ళినటువంటి సమయం చూసి ఈ యొక్క ఉమాది వెళ్ళి దాడి చేసినట్టుగా అయితే స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ప్రేమికుల రోజు. బేసిక్గా ప్రేమ సాగినన్ని రోజులు, ప్రేమగా ఉన్నన్ని రోజులు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తూ ఉంటారు, చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు, చాలా వరకు ఎమోషన్స్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. నేను ఈ విషయాన్ని అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒకటి గమనించండి, ఆ అబ్బాయి చూడండి, ఇన్ని రోజులుగా అమ్మాయితో ప్రేమ వ్యవహారం కొనసాగిన రోజులు ఆ అమ్మాయితో చాలా బాగానే ఉన్నాడు. ఆ అమ్మాయిని అంత అందమైన అమ్మాయిని పొగడ్తలతో ముంచెత్తేవాడు, ప్రేమ సఖ్యంగానే సాగింది, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఒకరినొకరు ఇష్టపడే ప్రేమించుకున్నారు, ఇదంతా సాగిన రోజులు బాగానే ఉంది. కానీ ఒక్కసారి ఆ అమ్మాయి అబ్బాయిని కాదని చెప్పి ఇంకొక నిర్ణయం తీసుకొని పెద్దలు నిశ్చయించినటువంటి ఆ సంబంధాన్ని కుదుర్చుకొని బలవంతమో భయమో ఏదో రకంగా అబ్బాయిని పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకొని తన కుటుంబం గురించి ఆ అమ్మాయి ఆలోచిస్తే వెంటనే ఒక రాక్షసుడిలాగా మారిపోయినటువంటి ఆ అబ్బాయి యాసిడ్తో దాడి చేసి కత్తితో పొడి చేసి ఆ అమ్మాయిని ఏకంగా చంపేయబోయాడు. ఆ అమ్మాయికి ఏప్రిల్ 29న పెళ్లికు నిశ్చయమైంది. ఏప్రిల్ 29న ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి పైన యాసిడ్ దాడి జరిగింది, ఆ అమ్మాయిని చంపేయబోయాడు. అంటే అప్పుడే ప్రేమ కాస్త శత్రుత్వం పెంచేసుకొని పగని పెంచేసుకొని దాడి చేసేంత వరకు దాడి తీసింది. ఇక ఇంకో వర్షన్ మనం చూస్తే కనుక అమ్మాయి చూడండి, ఆ అబ్బాయితో మంచి రిలేషన్షిప్లో ఉంది, ప్రేమను కంటిన్యూ చేసింది, ఒకరొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. సడన్గా తల్లిదండ్రుల కోసం, మరి ప్రేమించినప్పుడు తల్లిదండ్రులు గుర్తురాలేరు, ఆ అబ్బాయితో తిరిగినప్పుడు తల్లిదండ్రులు గుర్తురాలేరు, ఆ అబ్బాయితో గడిపినప్పుడు తల్లిదండ్రులు గుర్తురాలేదు. కానీ సడన్గా పెళ్లి అని నిశ్చయం చేసినటువంటి తల్లిదండ్రుల మాటకి తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె కూడా చెప్పినట్టు తెలుస్తోంది. సో తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి ఆ అబ్బాయిని కాదని చెప్పేసి ఆ అబ్బాయిని పక్కన పెట్టేసి ఇంకొక పెళ్లికి ఫిక్స్ అయిపోయింది. అందుకే నేను చెప్తున్నాను, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా ఒకసారి అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఈరోజు ప్రేమికుల దినోత్సవం రోజు కాబట్టి, ఈ సంఘటన జరిగింది కాబట్టి కొంత దీని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం అంతే. సో ఒకరినొకరు ప్రేమించుకున్న రోజులు బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఇటువంటి ఒక సమస్య ఎదురవుతుందో ఒక్కసారిగా ఒకరినొకరు శత్రుత్వం పెంచుకుంటారు, చంపేంతలా పగలు పెంచుకుంటారు. ముఖ్యంగా అబ్బాయిల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు అంటే కొంచెం సాఫ్ట్గా ఉండి ఇంట్లో కుటుంబం అని చెప్పి రకరకాల ఆలోచనలు చేసి ఆగిపోతారేమో, కానీ అబ్బాయిలు చేసేటువంటి ప్రవర్తన, అబ్బాయిల యొక్క క్రూరత్వానికి అమ్మాయిలు బలే అవకాశం ఉంది. గణేష్ లానే డెఫినెట్గా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చూడండి, గణేష్ ఏకంగా ఆ అమ్మాయి ఇంటికే వచ్చి ఆ అమ్మాయి పైన యాసిడ్ పోసి అమ్మాయి తలపైన కత్తితో పొడిచి ఆ అమ్మాయిని చంపేయబోయాడు. ఈ దారుణ ఘటన ఈరోజు జరగడం కొంత అందరినీ కలిసివేస్తోంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండకు సంబంధించిన దాంట్లో ప్యారంపల్లెకి చెందినటువంటి గౌతమిగా తెలుస్తోంది, అబ్బాయి మదనపల్లె వ్యక్తిగా తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ వార్త ఒక్కసారిగా ఆ జిల్లాలో సంచలనంగా మారింది. మదనపల్లెకి సంబంధించినటువంటి అమ్మచెరువు కట్టకు చెందినటువంటి గణేష్ గౌతమి పైన దాడి చేశాడు, యాసిడ్